నీకు గెలవాలని ఉంది, కానీ నీ బ్రెయిన్కి అది నిజంగా కావాలనే నమ్మకం లేదు. అందుకే నువ్వు స్టార్ట్ చేస్తావు కానీ కంటిన్యూ చేయలేవు. నువ్వు ప్లాన్ చేస్తావు కానీ ఎగ్జిక్యూట్ చేయలేవు. ఇది నీ తప్పు కాదు, ఇది నీ బ్రెయిన్ నీతో ఆడే ఆట. ఎందుకంటే బ్రెయిన్ ఎప్పుడు క్లారిటీ ఉన్నదానిపైనే ఫోకస్ పెడుతుంది. క్లారిటీ లేని దాన్ని అది ఆటోమేటిక్గా అవాయిడ్ చేస్తుంది. అందుకే లక్ష్యం ఉన్న ఫోకస్ ఉండదు. ఈ రోజు నుంచి నీ బ్రెయిన్ని నీకు వ్యతిరేకంగా కాకుండా నీ కోసం పనిచేసేలా ఎలా మార్చుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుంటావు. ఈ వీడియో పూర్తిగా చూస్తే నీ ఫోకస్ లెవెల్, నీ లైఫ్ లెవెల్ రెండు మారిపోతాయి. క్లారిటీ, మనందరికీ లక్ష్యాలు ఉంటాయి కానీ ఏం కావాలో క్లారిటీ, స్పష్టత అనేది ఉండదు. ఏం చేస్తున్నామో కూడా ఓ క్లారిటీ అనేది ఉండదు. ఇక్కడే బ్రెయిన్ కన్ఫ్యూజ్ అవుతుంది. నీ బ్రెయిన్ కి ఒక స్పష్టమైన సిగ్నల్ ఇవ్వాలి. నువ్వు ఏం కావాలి అనుకుంటున్నావు, ఎందుకు కావాలి అనుకుంటున్నావు, దాన్ని రీచ్ అవ్వకపోతే ఏమవుతుంది, ఇవి నీకు క్లియర్ గా ఉండాలి. ఎందుకంటే క్లారిటీ క్రియేట్స్ ఫోకస్, ఫోకస్ క్రియేట్స్ యాక్షన్, యాక్షన్ క్రియేట్స్ సక్సెస్. నీ బ్రెయిన్ ని ప్రోగ్రామ్ చేయడం ఎంత కష్టం వచ్చినా ఒక్క మాట నీకు నువ్వే చెప్పుకో, నేను చేయగలను. ఇది జస్ట్ ఒక మాట కాదు, ఇది బ్రెయిన్ కి ఇచ్చే కమాండ్. సైకాలజీలో దీనిని సెల్ఫ్ సజెషన్ అంటారు. నీకు నువ్వే చెప్పుకున్న మాటలను నీ బ్రెయిన్ నిజం అని నమ్ముతుంది. నువ్వు నేను చేయలేను అంటే బ్రెయిన్ స్టాప్ అవుతుంది. నేను చేస్తా అంటే బ్రెయిన్ మార్గాలు వెతుకుతుంది. అందుకే నీ బ్రెయిన్ కి సరైన కమాండ్స్ ఇవ్వు. సక్సెస్ ఈజ్ నాట్ ఏ యాక్షన్, సక్సెస్ ఈజ్ ఏ హ్యాబిట్. నీ హ్యాబిట్స్ నీ ఫ్యూచర్ని నిర్ణయిస్తాయి. మంచి హ్యాబిట్స్ అలవర్చుకుంటే నీ బ్రెయిన్ ఆటోమేటిక్గా నిన్ను సక్సెస్ వైపు తీసుకెళ్తుంది. ఒక్కసారిగా మార్చాలని ట్రై చేయొద్దు. నెలకు ఒక్క హ్యాబిట్ మార్చు, అది బ్రెయిన్లో పర్మనెంట్ అవుతుంది. సైకాలజీలో దీనిని హ్యాబిట్ స్టాకింగ్ అంటారు. చిన్న హ్యాబిట్స్ కానీ పెద్ద ఫలితాలు ఇస్తాయి. ఫెయిల్యూర్ అండ్ పెయిన్, బ్రెయిన్ ట్రైనింగ్. ఫెయిల్యూర్ అంటే ఓటమి కాదు, ఫెయిల్యూర్ అంటే ఫీడ్బ్యాక్. సక్సెస్ టీచ్ యూ వాట్ వర్క్స్, ఫెయిల్యూర్ టీచ్ యూ వాట్ డజంట్ వర్క్. నీ బ్రెయిన్ పెయిన్ నుంచి ఎక్కువగా నేర్చుకుంటుంది. అందుకే నిన్ను నువ్వే అవమానించుకోకు, ట్రైన్ అయ్యేలా చేసుకో. బ్రెయిన్ రీప్రోగ్రామింగ్. పడుకునే ముందు నీ బ్రెయిన్ అత్యంత పవర్ఫుల్ స్టేట్లో ఉంటుంది. ఆ టైంలో ఈరోజు ఏం చేశావు, రేపు ఏం చేయాలి, ఇవి ఒక్కసారి గుర్తు చేసుకో. ఇది నీ బ్రెయిన్ లో డైరెక్షన్ ని ఫిక్స్ చేస్తుంది. అప్పుడు నీ బ్రెయిన్ రేపు ఆటోమేటిక్ గా అదే దిశలో పనిచేస్తుంది. అసలు సీక్రెట్, చాలా మంది గెలుపుని ప్రేమిస్తారు కానీ గెలిపించే ప్రాసెస్ ని ప్రేమించరు. ప్రాసెస్ ని ప్రేమించిన వాళ్ళే పర్మనెంట్ సక్సెస్ ని చూస్తారు. ప్రతిరోజు చిన్న స్టెప్స్ తీసుకో, చిన్న గోల్స్ రీచ్ అవ్వు, నీకు నువ్వే రివార్డ్ ఇవ్వు. నీ బ్రెయిన్ డోపమైన్ రిలీజ్ చేస్తుంది. అది నిన్ను మళ్ళీ మళ్ళీ పనిచేసేలా చేస్తుంది. గుర్తుపెట్టుకో, నీ లైఫ్ ని మార్చేది నీ పరిస్థితులు కాదు, నీ మైండ్ సెట్. నీ బ్రెయిన్ నీకు వ్యతిరేకంగా పనిచేస్తే నువ్వు ఓడిపోతావు. అదే బ్రెయిన్ నీ కోసం పనిచేస్తే నిన్ను ఎవ్వరూ ఆపలేరు. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న, ఈ వీడియో చూసిన తర్వాత కూడా నువ్వు అదే లైఫ్ లో ఉండిపోతావా, లేదా నీ బ్రెయిన్ ని మార్చుకుని నీ లైఫ్ ని నువ్వే క్రియేట్ చేస్తావా? నువ్వు నిజంగా మారాలని నిర్ణయించుకుంటే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయి. ఎందుకంటే ఇక్కడ వచ్చే ప్రతి వీడియో నీ బ్రెయిన్ ని రీప్రోగ్రామ్ చేస్తుంది, నీ ఫోకస్ ని పెంచుతుంది, నీ లైఫ్ స్టైల్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది. జై హింద్.